హలో ఫ్రెండ్స్, హాయ్ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ అందాలు బై దేవి. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. ఈరోజు మార్నింగే మా చిన్న బాబు అయితే అస్సలు మంచం మించి లేవట్లేదండి. స్కూల్ టైం అవుతుంది లే అంటే ఇంకా బద్దకిస్తూ ఉన్నాడనమాట. ఇంకా నేనైతే ఇల్లు క్లీన్ చేసుకుని కిచెన్లోకి అయితే వచ్చాను. ఒక పక్క రైస్ పెట్టేశానమాట, మరొక పక్క టిఫిన్ ఇడ్లీ వేస్తున్నాను. ఇంక ఇడ్లీ బ్యాటర్ అనేది అయిపోయిందండి, ఇంకా కొంచెమే ఉంది. సో ఇంకా ఇడ్లీ వేసేస్తే ఇంక ఈ రోజుతో ఈ పిండి ఫినిష్ అయిపోతుంది అనేసి ఈరోజు టిఫిన్ ఇడ్లీ అయితే వేస్తానన్నమాట. ఒక పక్కన అరుస్తూ ఉన్నాను చిన్నబాబుని లేవడానికి. మా పెద్దోడైతే రెడీ అయిపోయాడండి, వాడు డ్రెస్అప్ కూడా అయిపోయాడనమాట. ఇంకా చిన్నోడు లేవడం లేట్. ఒక పక్కన రైస్ పెట్టి నేను ఇంకా హాట్ వాటర్ అయితే కాసుకున్నాను. హాట్ వాటర్ మరిగిపోయింది, దాన్ని పక్కన పెట్టి ఇడ్లీ కూడా పెట్టేశాను. ఇంకా కొంచెం బ్యాటర్ మిగిలింది, దాన్ని ఒక చిన్న బాక్స్లోకి అయితే తీసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుందామని చిన్న బాక్స్లోకి తీస్తాను, ఇంత పెద్ద డబ్బా ఎందుకు అనేసి. ఇంకా ఇక్కడ స్నాక్స్ అయితే మిక్స్చర్ పెట్టానండి. ఇంకా ఇది ఉండేంత వరకు, ఇది అయ్యేంత వరకు ఇంకా దీన్నే పెట్టమని అడుగుతున్నారు అనమాట. ఇంకా అది అయిపోతే ఇంకా దాని గొడవ కూడా అయిపోతుంది అనమాట. ఇడ్లీ కుక్ అయిపోయింది. ఇంకా మార్నింగ్ ఏంటంటే వాళ్ళకి ఎగ్ రైస్ అయితే చేసేస్తున్నాను అన్నమాట సింపుల్గా. ఈరోజు కొంచెం లేట్ అయిందండి, దాని గురించి ఇదైతే ఈజీగా అయిపోతుంది అని ఇంకా కర్రీ ఏం ప్రిపేర్ చేయలేదు. ఆయిల్ యాడ్ చేసుకుని అందులోకి 2 లవంగాలు, 4 యాలకులు, అలానే 2 దాల్చిన చెక్క యాడ్ చేసుకోవాలి. సారీ అండి, లవంగాలు 4, యాలకులు 2 వేసుకున్నాను ఇక్కడ నేను. ఇవి 1 నిమిషం పాటు బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఎగ్స్ని యాడ్ చేసేసుకోవడం అన్నమాట. వీటిని బాగా మిక్స్ చేసేసుకుని వెంటనే మిక్స్ చేయకూడదు, 1 నిమిషం ఆగిన తర్వాత మనం ఇలా కలుపుకున్నట్లయితే చక్కగా మనకి చిన్న చిన్న ముక్కల కింద అవుతుందన్నమాట. సో దీన్ని ఇలా బాగా కలిపేసుకుని పెట్టేసాను అనమాట. ఎగ్ రైస్ చాలా ఇష్టంగా తినేస్తారండి. ఈ ఎగ్ రైస్ అయితే మాత్రం సింపుల్గా అయిపోతుంది, అలానే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఎగ్ కర్రీ కింద చేసినా ఏం చేసినా నీచు వాసన కింద అనిపిస్తుంది, కానీ ఇది బాగా మనం ఫ్రై చేసేస్తాం కాబట్టి అంత స్మెల్ ఏం రాదనమాట. తినే టయానికి బాగుంటుంది, బాగానే ఉంటుంది. ఇంకా ఇదైతే చేసామని అడిగారనమాట. సో ఇంకా నాకు పని అయిపోతుంది అనేసి ఎగ్స్ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, అలానే కొంచెం పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. 1 నిమిషం బాగా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. పిల్లలు తినే స్పైస్ని బట్టి చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవడమేనండి. వాళ్ళు ఎక్కువగా తింటాను అంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. అలానే 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీరా పౌడర్ని అయితే యాడ్ చేసుకుని మరొకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం ఫ్రైడ్ రైస్ ఫీలింగ్ రావడం కోసం నేను ఒక చిటికెడు మిరియాల పౌడర్ అయితే యాడ్ చేశాను. అది కూడా వేసిన తర్వాత రైస్ ఆల్రెడీ ముందే కుక్ చేసుకుని ఉంచుకున్నాను కాబట్టి రైస్ యాడ్ చేసేసి ఇంకా రైస్ ఈ ఎగ్ అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇది ఇలా మిక్స్ చేసేసి పక్కన పెట్టేస్తే చల్లారిన తర్వాత వాళ్ళకి బాక్స్లో పెట్టేయచ్చు. సో చూసారు కదా, రైస్లో చక్కగా కలిసిపోయింది. ఇంకా పక్కన పెట్టి ఈరోజు ఇడ్లీలోకి టొమాటో కొత్తిమీర చట్నీ అయితే చేస్తున్నానండి. మామూలుగా ఏ చట్నీ చేసినా మా చిన్నోడు తిండు, కానీ టొమాటో చట్నీ అంటే వాడు ఇష్టంగానే తినేస్తాడు. దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను. మరొక పక్క మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ అయితే తాగుతాం కదా, అందుకని లెమన్ హనీ వాటర్ అయితే కలిపేస్తున్నాను అన్నమాట. ఈ హనీ లెమన్ వాటర్ పొద్దున్నే తాగడం ఏంటో గొంతు మంటగా అనిపిస్తుందండి, కానీ తప్పదు, మంచిది కదా హెల్త్కి. సో అందుకనేసి ఇక్కడ హనీ లెమన్ వాటర్ అయితే తీసుకుంటున్నా. నేను పని చేసుకునే లోపల బాగా చల్లారిపోయినాయండి, చల్లగా అయిపోయినాయి. మళ్ళీ ఇంకా వెచ్చబెట్టి అంత ఎందుకులే అని చెప్పేసి ఇంకా అలానే తీసుకుని తాగేసామన్నమాట. 1 నిమిషంలో తాగేసామన్నమాట ఈ వాటర్ అయితే మాత్రం. ఇంకా పచ్చిమిర్చి వేసుకుని పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత మామూలు పుట్నాల పప్పు అయితే యాడ్ చేశాను అన్నమాట. కావాలంటే ఇక్కడ మీరు వేరుశెనగ గుళ్ళు వేసుకోవచ్చు, లేదంటే పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. టొమాటో చట్నీకి ఏదైనా బాగానే ఉంటుంది. ఈ గుల్ల వేరుశెనగ పప్పు గుల్లపప్పు అయితే మాత్రం మనకి గమ్మునైపోతుంది, అలాంటి టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. కట్ చేసిన 5 టొమాటోలను తీసుకుని టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని ముందే యాడ్ చేసేసుకున్నాను. అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసేసి 1 నిమిషం పాటు మగ్గనిచ్చాను అనమాట. ఆయిల్ అనేది బాగా తక్కువగా అనిపించింది నాకు. ఇంకొక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. ఈ వేరే ప్లేట్ వేయడం ఎందుకులే అని చెప్పి ఇంకెలాగా ఇడ్లీ ఉడికిపోయిందని ఇడ్లీ మీద క్యాప్ అయితే పెట్టేసి 4 వెల్లుల్లి రేఖలు కూడా వేసేసాను. ప్లేట్ పెడితే ఏంటంటే ఆ చెమటికి మనకి చక్కగా టొమాటో అనేది త్వరగా మగ్గిపోతుంది.
చూసారు కదా, ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇంకా రైస్ చల్లారిపోయిందనేసి బాక్స్లో అయితే సర్దేస్తున్నానండి. బాక్స్లో బాక్స్ పెట్టేసాను. పిల్లలకి లంచ్ బ్యాగ్ అనేది తయారు చేసి పక్కన పెట్టేశాను. ఏంటోనండి, ఒక్కొక్కసారి చాలా హడావుడైపోతుంది. ఎంత త్వరగా లేచినా కూడా ఏంటో తెలీదు, టైం టక్కన అయిపోద్ది అనమాట. ఒక్కొక్కసారి చాలా టైం ఉంటుంది. ఈరోజు టైం అయితే అయిపోతుంది, ఫాస్ట్గా చేసేస్తున్నాను అనమాట పని అంతా కూడా. మా చిన్నోడైతే ఈరోజు ఏంటో చాలా బద్ధకంగా ఉన్నాడనమాట. వాడి కోసం కొంచెం టైం పట్టిందండి దగ్గరికి వెళ్ళి లేవు అని. నార్మల్గా అయితే అసలు నేను లేపనవసరమే లేదండి, టైంకి వాళ్ళే లేచిపోతారు పాపం. అస్సలు ఇబ్బంది పెట్టరు స్కూల్కి వెళ్ళను అని. కానీ లేట్గా వెళ్తాము, ఒకవేళ టైం అయిపోతుంది అన్న భయం ఉండదు, 5 minutes ముందే ఉంటారు. ఈరోజు ఏంటో చాలా బద్దకించేశాడనమాట. ఇంక ఇదంతా క్లీన్ చేసి టొమాటో చట్నీ కోసం ఇక్కడ చల్లారిపోయినాయి టొమాటోలు. ఇంక చట్నీ పట్టేద్దాం కదా అని మిక్సీ గిన్నెలో అయితే వేసేసుకుని గ్రైండ్ చేసేసుకున్నానండి. టొమాటో చట్నీ నాకు అస్సలు నచ్చదు, కానీ మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ అనమాట. ఇంకా నా ఒక్కదాని కోసం ఏంటలే, వాళ్ళందరికీ నచ్చుద్ది అనేసి చేసేస్తాను. సైలెంట్గా తినేస్తారండి, అస్సలు ఇబ్బంది పెట్టరు టొమాటో చట్నీ అయితే. ఇంకే చట్నీ అయినా సరే వాళ్ళకి వెళ్ళడం కొంచెం ఇబ్బందే. మా పెద్దోడు తింటాడు కానీ మా చిన్నోడు అస్సలు వేరే చట్నీ ఏం తిండు, టొమాటో చట్నీ అయితే ఇష్టంగా తినేస్తాడు. చూసారు కదా, చక్కగా చట్నీ అయితే అయిపోయింది. ఇంకా పిల్లలకి టిఫిన్ పెట్టేయడమే అనమాట. ఇడ్లీ ఈరోజుతో అయిపోద్దండి. ఇంకొక 4-5 days వరకు కూడా ఇంక ఇడ్లీ జోలికి వెళ్ళమన్నమాట. ఇంకా దోశ బ్యాటర్ ఉంది, దోశలు కానీ ఇంకేమైనా వాళ్ళకి నచ్చింది. వేరే ఏంటంటే ఉప్మా ఏదైనా చేసుకోవాలి. ఇడ్లీ అంటే అస్సలు వాళ్ళకి తినడానికి చాలా ఇబ్బంది పడతారు. కానీ ఇవాళ టొమాటో చట్నీ కదా, త్వరగానే తినేసారనమాట. పని అయిపోయింది. ఇంకా పనిలో పని మా హస్బెండ్కి కూడా పెట్టేశానమాట. వాళ్ళు ముగ్గురు తినేసి వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోతే అప్పుడు ఫ్రీ అనిపిస్తుంది అనమాట. కాస్త లేట్ అయితే ముగ్గురు ఫేస్లు కూడా మాడిపోతాయండి. ఇంకా అసలు ముగ్గురు కూడా మొహం మార్చుకుని కూర్చుంటారు. కొంచెం ఎర్లీగానే ఉండాలి. వాళ్ళది లేట్ అయినా సరే నేను లంచ్ బాక్స్ లేట్గా ఇస్తే మాత్రం ఎక్స్ప్రెషన్ మార్చేస్తారు. ఇక టిఫిన్ అయితే పెట్టేశాను అన్నమాట. టిఫిన్ తింటున్నారు కూర్చుని. సో ఈరోజు మీరు ఏం టిఫిన్ చేశారు, పిల్లలకి లంచ్లో ఏం పెట్టారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చూసారు కదా, పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంకా నాకు మిగిలిన 2 ఇడ్లీలు అనమాట. దాన్ని పక్కన పెట్టుకుని పాలు కూడా పెట్టేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసి గిన్నెలో కొంచెం ఫస్టే వాటర్ యాడ్ చేసుకుంటానండి. వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి అడుగు మాడిపోకుండా గిన్నెకి మేగడది పట్టకుండా ఉంటుందన్నమాట. ఇంకా పిల్లలకి బాయ్ అయితే చెప్పేస్తాను అనమాట. వాళ్ళు వెళ్ళిపోతున్నారు స్కూల్కి. వాళ్ళు చెప్పాను కదండి రోజు హడావుడి అయిపోయింది అనేసి. సో వెళ్తున్నారనమాట. ఏం లేదండి, నా లేట్ అయితే ఏం లేదు, మా చిన్నోడే లేట్ చేశాడు ఇవాళ. ఇంకా పాలు వాళ్ళు వెళ్ళేటప్పుడు పెట్టాను కదా, మరిగిపోయినాయి. వాళ్ళు వెళ్ళిన వెంటనే నాకేంటో చాలా నీరసం అనిపించింది, బాగా వీక్ అయిపోయింది సడన్గా. ఇంకా సర్లే కొంచెం బూస్ట్ కలుపుకుని తాగేస్తే ఆ వీక్నెస్ పోతుంది అనేసి గబగబా వచ్చి కొంచెం బూస్ట్ అయితే కలుపుకున్నాను. చాలా నీరసం అనిపించిందండి. ఒక్క నిమిషం ఏం అర్థం కాలేదు, చాలా వీక్ అయిపోయా. ఇంకా అలా బూస్ట్ తాగి కాసేపు కూర్చున్నాను. ఈ లోపల మా వారు చేపలు తీసుకొచ్చారన్నమాట, సందువా చేపలు. సో ఈ సందువా చేపలు కర్రీ ఇగురు చేసుకోవాలన్నమాట. 2-3 సార్లు బాగా వాష్ చేశాను. నాకు జిగురుగా అనిపించాయి, అందుకని రాళ్ళ ఉప్పు సాల్ట్ వేసుకుని మళ్ళీ వాష్ చేసుకుంటున్నా. యాక్చువల్గా కాకినాడలో ఫిషెస్ చేసేస్తారండి. మనం ఒకసారి వాటర్లో క్లీన్ చేసుకుంటే సరిపోతుందన్నమాట, అంత బాగా చేసేస్తారనమాట. మనకి వేరేగా స్పెషల్గా క్లీనింగ్ ఏం అవసరం లేదు, చాలా నీట్గా చేసేస్తారు. కానీ ఈరోజు ఎందుకో నాకు జిగురు అనిపించింది. ఇంకా సాల్ట్ వేసేసి ఇలా క్లీన్ చేసుకున్నాను. ఎప్పుడైనా సరే చేపలు జిగురుగా అనిపిస్తే రాళ్ళ ఉప్పు కొంచెం పసుపు వేసి క్లీన్ చేసుకున్నట్లయితే మనకి చక్కగా క్లీన్ అయిపోతాయి అన్నమాట. యాక్చువల్గా నాకు చేపలు అంత నచ్చవండి, కానీ సముద్రం చేపలు తింటే హెల్త్కి కూడా మంచిది. omega-3 యాసిడ్స్ ఉంటాయి కదా, ఫ్యాటీ యాసిడ్స్. పిల్లలు కూడా మాకు ఇంట్లో ఫిష్ ఎక్కువ తినరు. అదే చికెన్ మటన్ అయితే చక్కగా తినేస్తారు. చేప అనేసరికి ఎందుకో అంత వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. ఇక్కడ మసాలా కోసం మిక్సీ జార్లోకి 2 tablespoon ధనియాలు, 1/2 tablespoon జీలకర్ర, 1 inch అల్లం, అలానే 4 వెల్లుల్లిపాయలు, 4 లవంగాలు యాడ్ చేసుకున్నాను. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. మనం ఉల్లిపాయలు ఎంత తగ్గించి వేసుకుంటే ఫిష్ కర్రీ టేస్ట్ అంత బాగుంటుందండి. ఆనియన్స్ వేసుకుని కొద్ది తీపిచ్చేస్తుంది అన్నమాట. సో ఉల్లిపాయలు అనేవి చాలా తక్కువ వేసుకోండి. దాన్ని మిక్సీ పట్టుకుని ఫైన్గా పక్కన పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసి 4 to 5 tablespoons వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఫిష్ కర్రీకి ఆయిల్ ఎక్కువ ఉండాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 పచ్చిమిర్చి వేసి పచ్చిమిర్చి 2 నిమిషాల పాటు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకోవాలి. ఈ మసాలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి
వేసుకోవాలండి. కంగారు పడి ముందే చేపల ముక్కలు అయితే వేయొద్దు. ఇలా బాగా ఫ్రై అయిపోయి మనకి ఆయిల్ అనేది సెపరేట్ అవ్వాలన్నమాట అందులోంచి. ఇలా సెపరేట్ అయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒకదానికొకటి తగలకుండా చక్కగా ఇలా వేసేసుకోవడమే. చేపల కర్రీ అనేది ఇలాంటి గిన్నెల్లోనే వండాలండి, ఇలాంటి దాకల్లోనే వండాలన్నమాట. రామల దాకా అంటారన్నమాట దీన్ని. నాన్ స్టిక్ కానీ నార్మల్ వాటిలో కూడా అంత టేస్ట్ అనిపించదు. వీటిలో వండుకుంటే మనకి చక్కగా ముక్క విడిపోకుండా నీట్గా వస్తుంది. 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, అలానే 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. నీచు వాసన లేకుండా ఉంటుంది. ఎప్పుడు కూడా నాన్ వెజ్ కర్రీస్కి మనం స్పైసెస్ అనేవి ఎక్కువగానే ఉండాలండి. అప్పుడే ఆ నీచు స్మెల్ అనేది పోతుందన్నమాట. చక్కగా ఇవన్నీ వేసేసుకుని అస్సలు ఏమీ కలపకుండా పైన క్యాప్ పెట్టేసి ఒక 5 minutes ఉంచాలి. 5 minutes కాదండి, ఒక 2 minutes ఉంచండి. 2 minutes తర్వాత మనకి తగినంత వాటర్ యాడ్ చేసుకుని గరిటె పెట్టి తిప్పకుండా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ ప్రాసెస్లో కదుపుకోవాలన్నమాట. గిన్నెని కలుపుకుంటే సరిపోతుంది. నాకు వాటర్ కొంచెం తక్కువ అనిపించింది, వాటర్ వేసాను. మరీ ఎక్కువ వాటర్ వేసినా చేప ముక్క విడిపోతుంది. కాబట్టి ఇలా వాటర్ వేసి క్యాప్ పెట్టేసి 1 నిమిషం మనం హై ఫ్లేమ్లో ఒక 2 minutes హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవడమే. నేను 2 రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేశాను. యాక్చువల్గా ఈ కరివేపాకు మా హస్బెండ్కి అసలు నచ్చదండి ఫిష్ కర్రీలో వేయడం. నాకు కరివేపాకు వేయకపోతే నాకు నచ్చదు అనమాట, వేస్తే ఆయనకి నచ్చదు. ఇంకా ఫైనల్గా కర్రీ దగ్గరికి అయితే వచ్చేసింది. ఇందులో కొంచెం కొత్తిమీరని అయితే యాడ్ చేసుకున్నాను అన్నమాట. ఈ కంగారులోనే మా వారు భోజనానికి అయితే వచ్చేసారు. ఆయనకి బాగా ఆకలేస్తుందంట. నాకు ఇంకా భోజనం పెట్టు అని స్టార్ట్ చేశారనమాట. ఇంకా కర్రీ ఉడుకుతూ ఉందండి, అయినా ఆయనకి పెట్టేశాను. ఆయనకి ఇలా కొంచెం పలుచగా ఉన్నప్పుడు తినడమే చాలా ఇష్టం అనమాట. ఇంకా సర్లే అనేసి ఆయనకి ఒక పీస్ వేసేసి కొంచెం కర్రీ వేసి ఇస్తూ ఉన్నాను. ఈ లోపల ఉడుకుతూ ఉంటుందని చెప్పేసి ఇంకా దగ్గరికి వచ్చింది. మనకి ఆయిల్ సెపరేట్ అయితే కర్రీ అయిపోయినట్టే. ఇక్కడ ఏంటంటే చాలామంది బాగా దగ్గర పడే వరకు ఉడికించుకుంటారు, కొంతమంది కొంచెం గ్రేవీలా ఉన్నప్పుడే ఆఫ్ చేసేసుకుంటారు. సో ఇలా ఉంటే సరిపోతుందండి, బాగుంటుంది. కావాలంటే ఇంకా దగ్గరికి కుక్ చేసుకోవచ్చు. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసి భోజనం అయితే తినేసాము. నార్మల్గానే నాకు ఫిష్ కర్రీ నచ్చదు, కానీ ఇంకా వేడివేడిగా ఉంటే కొంచెం ఏదో ఒక ముక్క వేసుకొని అయితే తినేస్తాను. అదే చల్లారిపోతే ఇంకా అది కూడా తినలేనమాట. మా ఆయన అయితే తిడతారు, చేపలు మంచివి, అవి తినడానికి నీకేంటో నాకు అర్థం కాదు అంటారన్నమాట. కానీ చేపలు అయితే చాలా బాగా దొరుకుతాయండి కాకినాడలో. మనం తినే ఓపిక ఉండాలంతే. తేవడం కూడా బాగానే తీసుకొస్తారు, కానీ నాకు తినడం నచ్చదు. కర్రీ అయితే సూపర్ అన్నమాట, ఎక్సలెంట్గా కుదిరింది. ఇంకా వంట భోజనాలు అయిపోయిన తర్వాత ఇక్కడ దేవుడి దగ్గర సామాన్లు అయితే ఉండిపోయినాయండి. రేపు పూజ చేసుకోవాలి, దానికోసం ముందు రోజే నేను దేవుడి దగ్గర ఇవన్నీ కూడా శుభ్రం చేసుకుని ఉంచేసుకుంటాను. నేను ఇక్కడ దేంతో క్లీన్ చేస్తున్నాను అంటే చింతపండు, అల్లం పచ్చడి పెడదామనేసి చింతపండు గుజ్జు తీసి ఎండలో అయితే పెట్టాను. పెట్టి బయటికి వెళ్ళామండి, వచ్చేసరికి వర్షం పడింది, చింతపండు తడిచిపోయింది అనమాట. ఇంకా అదైతే పనిచేయదు కదా పచ్చడికి అనేసి ఇంకా బాక్స్లోకి తీసుకుని ఇలా గిన్నెలు కడగడానికి అయితే ఉంచేసుకున్నాను. అది చక్కగా స్మూత్గా ఉందన్నమాట. చక్కగా గిన్నెలన్నీ కూడా మనకి క్లీన్ అయిపోతున్నాయి, దేవుడి దగ్గర సామాన్లన్నీ కూడా వెంటనే మంచి కలర్లోకి అయితే వచ్చేసినాయండి. నాకు ఈ ఇత్తడి సామాన్లు తోమేటప్పుడు అయితే చాలా టైం తీసుకుంటాను, ఏంటో ఇవి వదిలేసరికి. పితాంబరి పెట్టి క్లీన్ చేసినా కూడా ఇవి చేసినంతసేపు బాగానే ఉంటాయి, తర్వాత ఏంటో మనకంత అదే కలర్లో ఉండవు, అస్తమాట్లు కలర్ మారిపోతూ ఉంటాయి కదా. కానీ దీనికి ఒక ట్రిక్ ఉందండి, అదేంటంటే హార్పిక్ వేసి మనం క్లీన్ చేసినట్లయితే నిమిషంలో తెల్లగా వచ్చేస్తాయి, అసలు మన చేతులు నొప్పి కూడా పట్టవన్నమాట. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. హార్పిక్ కొంచెం వేసి గిన్నెల మీద కడిగితే కొత్తవి మనం అప్పుడే షాప్ నుంచి తెచ్చుకున్న గిన్నెలు ఎలా ఉంటాయో అంతలా మెరిసిపోతూ ఉంటాయి అన్నమాట. నేను ఒక నెక్స్ట్ టైం చూపిస్తాను మీకు. కానీ అవి పంచపాత్రలో అయితే వేసుకోవద్దు. మనకి పంచపాత్రలో మళ్ళీ మనం వాటర్ తీసుకుని తాగుతాం కాబట్టి పంచపాత్రలో వేసుకోకుండా ఒకసారి హార్పిక్తో క్లీన్ చేసేసి ఆ పైన మళ్ళీ మీరు ఏదైనా చింతపండు కానీ లెమన్ కానీ పెట్టి క్లీన్ చేసినట్లయితే ఆ కెమికల్ అనేది పోతుందన్నమాట. ఇంక ఇవన్నీ క్లీన్ చేసుకుని కడిగేసి పక్కన పెట్టేసుకున్నానండి. పొద్దున్నే పూజ టయానికి కడిగి పెట్టుకుందాము అంటే హడావిడి అయిపోతుంది. ఓ పక్కన స్కూల్స్ కూడా ఉన్నాయి కదా. సో ఏంటంటే ముందు రోజే అన్నీ శుభ్రం చేసుకున్నమాట. ఈవేళ నాన్ కదా, అది చేసేసి కర్రీస్ అన్నీ అయిపోయిన తర్వాత
అంతా క్లీన్ చేసుకుని ఇంకా దేవుడి దగ్గర గిన్నెలు అయితే క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటి అంటే పీతాంబరి కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను. చూసారా ఎంత తెల్లగా వచ్చినాయో చక్కగా. పీతాంబరి లాస్ట్లో ఫస్ట్ ఇలాగే చింతపండు పెట్టేశాను కాబట్టి ఇంకా ఫైనల్ టచ్ కొంచెం పీతాంబరి, అలానే సబీనా కూడా వేసుకున్నాను అన్నమాట. సబీనా ఏంటంటే వెండి సామాన్లకి బాగా యూస్ అవుతుంది, క్లీన్ అయిపోతాయి అన్నమాట. నేను అది కొంచెం పెట్టి తోమితే నొప్పిస్తాయండి. సింపుల్గా వాటర్లో హాట్ వాటర్లో వేసినా మనకి ఇవి బాగానే ఇదైపోతాయి అనమాట, స్టవ్ మీద పెట్టి మరిగించి చేయడం వల్ల. కానీ ఇంకెందుకులే అని ఇలా కడిగేస్తున్నాను. ఇంకా రేపు కోసం పట్టి పొద్దున్న పూజ గిన్నెలన్నీ ఇవన్నీ అవ్వదు కదా, ముందు రోజు కడిగి పెట్టేసుకుని అన్నీ రెడీ చేసుకుంటే పొద్దున్నే లేచి పూజ చేసుకుని ఆ తర్వాత పిల్లలకి లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేయాలి. ఇంకా ఈ ప్లేట్ అండి ప్రతిసారి తోముతూనే ఉంటాను, మళ్ళీ కలర్ చేంజ్ అయిపోతూనే ఉంటుంది. అలా ఏంటో మరి అర్థం కాదు, ఇంత కష్టపడి క్లీన్ చేశానా మళ్ళీ గంటలో కలర్ చేంజ్ అయిపోతే అదేంటో మరి. మీకు ఇలా జరుగుతుందా చెప్పండి, ఏదైనా టిప్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా ఇదేనండి ఈరోజు మన వ్లాగ్. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఫ్రెండ్స్ బాయ్, నెక్స్ట్ వీడియోలో